టీసాట్ ప్రోగ్రామ్కు స్వాగతం సుస్వాగతం. గమనించండి, మనము గత క్లాసులలో క్లియర్గా మనం చూస్తూ వస్తున్నాము. ఫిజికల్ సైన్స్లో భాగంగా కెమిస్ట్రీ కంటెంట్ లోపల ఇక మిగిలినటువంటి ఇనార్గానిక్ సంబంధించినటువంటి అంశం ఏంటంటే హాలోజన్లు లేదా 7th A గ్రూప్ మూలకాల గురించి మనము చర్చించబోతున్నాము. ఈ 7th A గ్రూప్ మూలకాలు యొక్క భౌతిక ధర్మాలేంటి, రసాయనిక ధర్మాలేంటి, వాటికి సంబంధించిన తయారీ, వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం చూడబోతున్నాము. కాబట్టి మొదటగా ఈ 7th A గ్రూప్ మూలకాలను హాలోజన్స్ అనే పేరు ఎందుకు వచ్చిందో మనం ముందుగా చూద్దాం. ఫ్రెండ్స్ గమనించండి, ఆవర్తన పట్టిక లోపల ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్ అనే మూలకాలను 7th గ్రూప్లో చేర్చడం జరిగింది. ఎందుకు వీటిని 7th గ్రూప్లో చేర్చారు అనేది ప్రశ్న వేస్తే మీ అందరికీ తెలుసు, వీటి వేలెన్సీ కరపరం లోపల 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. కాబట్టి అందుచేత వీటిని 7th గ్రూప్ లోపల చేర్చడం జరిగింది. అంటే ఒక మూలకం యొక్క గ్రూప్ నంబర్ అనేది మూలకం యొక్క వేలెన్సీ కక్ష లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. అంచేత ఈ 7th A గ్రూప్ మూలకాలను మనము భావించడం జరిగింది. అయితే ఇక్కడ వీటిని హాలోస్ అంటే సముద్రము అని అర్థము, జెన్స్ అంటే లభించుట. సముద్రము నుంచి లభించే వాటిని హాలోజన్స్ అంటారు. దాని యొక్క యాక్చువల్ మీనింగ్, మీరు ఉదాహరణకు ఈ మూలకాలు సాధారణంగా సముద్ర జలం నుండి లభిస్తున్నాయి కాబట్టి వీటిని హాలోజన్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ కనుక తీసుకొని చూడండి, మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళి ఒకసారి సముద్రపు నీటి నుంచి టేస్ట్ చేసి చూడండి, మొత్తము ఉప్పుగా ఉంటుంది. మీ అందరికీ తెలుస్తుంది, ఎన్నో సందర్భాల్లో చూసి ఉంటారు. దానికి గల కారణం నియర్ అబౌట్ 2.8% ఆఫ్ సోడియం క్లోరైడ్ డిజార్వ్ అయి ఉంటుంది. అంటే సోడియం క్లోరైడ్ రూపంలో క్లోరిన్ అనేది సోడియం క్లోరైడ్ అనే ఖనిజ రూపం లోపల ఆ సముద్ర నీటి లోపల కరిగి ఉంటుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మనకు అర్థమవుతున్నది హాలోజన్స్ అనేవి సముద్రం నుంచి లభిస్తున్నవి అన్నటువంటి విషయం మనకు తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, అంటే వీటిని హాలోజన్స్ అని ఎందుకు అంటారో మనకు తెలిసిన తర్వాత మొదటి 4 మూలకాలను హాలోజన్లు అంటారండి. దీంట్లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ 4 మాత్రము హాలోజన్లు అంటారు. ఎస్టటిన్ ఇది రేడియో ధార్మిక మూలకం. మీ అందరికీ తెలుసు, గతంలో డిస్కస్ చేశాము. మన శాస్త్రవేత్తల కృషి ఫలితంగా 100 సంవత్సరాలు సుమారుగా కష్టపడి మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఆవర్తన పట్టికను తయారు చేసుకున్నారు. ఆ ఆవర్తన పట్టిక లోపల ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉన్నటువంటి వాటిని ఒక గ్రూప్లో చేర్చుకోవటం జరిగింది. ఆ గ్రూప్లో మొదటి మూలకమేమో భిన్నమైనటువంటి ధర్మాలను చూపితే ఆ గ్రూప్లో చివరి మూలకమేమో రేడియో ధార్మికత లక్షణాలను చూపిస్తుంది. మీ అందరూ తెలుసు, రేడియో ధార్మికత అంటే స్వచ్ఛందంగా ఎటువంటి ఉష్ణోగ్రత పీడనాలు బాహ్య కారకాల యొక్క ప్రభావం లేకుండా తానంతట అదే ఆల్ఫా బీటా గామా కిరణాలను ఉద్గారం చెందించగలిగినట్లయితే అటువంటి మూలకాలను రేడియో ధార్మికత మూలకాలు అని, ఆ లక్షణాన్ని రేడియో ధార్మికత లక్షణము అంటారు. అంటే ఈ 7th A గ్రూప్ మూలకాల్లో చూసినట్లయితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ల తర్వాత చివరి మూలకానికి రేడియో ధార్మికత లక్షణం ఉంటుంది. కాబట్టి ఎస్టటిన్కు రేడియో ధార్మికత లక్షణం ఉంటుంది. రేపు అడగొచ్చుకు వస్తాను, హాలోజన్లలో రేడియో ధార్మికత లక్షణం ఉండబడినటువంటిది క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్ మనం ఆన్సర్ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఈ హాలోజన్ల యొక్క రుణ విద్యుదాత్మకతలు చూసినట్లయితే హయ్యెస్ట్గా ఉంటాయండి మిగిలిన వాటన్నిటితో పోల్చి చూసినట్లయితే. కాబట్టి తర్వాత గమనించండి, వీటిలో భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది p ఆర్బిటాల్ లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి వీటిని p బ్లాక్ మూలకాలు అని కూడా అంటారు. వీటిని p బ్లాక్ మూలకాలని ఎందుకు అంటారంటే చివరిలో చేరే ఎలక్ట్రాన్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, వెన్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద p ఆర్బిటాల్ దే ఆర్ కాల్డ్ as సింప్లీ p బ్లాక్ ఎలిమెంట్స్. ఈ 7th A గ్రూప్ మూలకాలన్నీ కూడా p బ్లాక్నకు చెందినది. ఈ మూలకము సో ఒక మూలకం ఇచ్చి ఈ బ్లాక్నకు చెందును. పొటాషియం డాష్ బ్లాక్నకు చెందును, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఏ బ్లాక్. సీజియం ఏ బ్లాక్నకు చెందును, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్. అట్లనే కాల్షియం ఏ బ్లాక్నకు చెందును. అట్లాగనే
సెలీనియం అనేది ఏ బ్లాక్కు చెందును. అంటే దాని యొక్క పరమాణు సంఖ్యను తెలిస్తే సాధారణ ఎలక్ట్రాన్ బాహ్య కర్పూర ఎలక్ట్రాన్ విన్యాసం తెలిసినట్లయితే అవలీలగా అది ఏ బ్లాక్ మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది పీ బ్లాక్ మూలకాలు అనేది అర్థమవుతుంది. ఆవర్తన పట్టిక లోపల ఎస్ బ్లాక్ మూలకాలు లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్లో పీ బ్లాక్ మూలకాలు ఉంటాయి. పీ బ్లాక్ మూలకాలు అయినటువంటి హాలోజన్స్ రైట్ సైడ్లో కంప్లీట్గా రైట్ వైపు ఉంటే చివరిలో దాని తర్వాత 0 గ్రూప్ మూలకాలు లేదా జడవాయు మూలకాలు లేదా 0 గ్రూప్ మూలకాలు లేదా రాజా వాయువులు లేదా స్థిర వాయువులు లేదా ఉత్కృష్ట వాయువులు లేదా ఏక పరమాణుక వాయువులు లేదా విరల వాయువులు అనేవి ఉంటాయి అనేటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ పదజాలం మనకు జనరల్గా జీకే లోపల అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పదాలను మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు గమనించండి, ఇవి పీ బ్లాక్ లోపల ఉంటున్నవి అనే విషయం మనకు తెలిసిన తర్వాత 7th ఏ గ్రూప్ మూలకాల యొక్క సాధారణ బాహ్య కర్పూర ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక చూసినట్లయితే NS2NP5గా ఉంటుంది. NS2NP5 NS అంటే ఎస్ నిండిపోతుంది. NP5 అంటే చూడండి పి ఉపస్థాయిలో 3 p ఆర్బిటాలు ఉంటాయి కాబట్టి 2p అక్కడ X2 Y2 Z1గా ఉంటుంది. అంటే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటాయి. వీటి వ్యాలెన్సీలో 3 బంధ ఎలక్ట్రాన్ జంటలను అంటే 3 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత మీరు గమనించండి, ఈ గ్రూప్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఒకసారి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్ వాటి సింబల్స్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. FCl, Br, I, ఎస్టటిన్. తర్వాత వాటి పరమాణు సంఖ్యలను కూడా క్రమంగా 8, 18, 18, 32 నంబర్స్ని బేస్ చేసుకున్నట్లయితే ఫ్లోరిన్ పరమాణు సంఖ్య 9 కాబట్టి దానికి 8 యాడ్ చేసినట్లయితే 17 వస్తుంది. 17కు 18 యాడ్ చేసినట్లయితే 35 వస్తుంది. 35కు నెక్స్ట్ 18 యాడ్ చేయడం వల్ల 53, తర్వాత 32 యాడ్ చేసినట్లయితే 85. ఈ విధంగా మనం ప్రతి మూలకం యొక్క పరమాణు సంఖ్యను కనుక్కోవటమే కాదు వాటి బాహ్య కర్పూర ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ బేస్ మీద క్వశ్చన్ అన్నప్పుడు ఇది పక్కా మనకు ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, మీరు ఫ్లోరిన్ది పరమాణు సంఖ్య 9 కాబట్టి ఫ్లోరిన్ది పరమాణు సంఖ్య 9 కాబట్టి దాన్ని హీలియం 2s2 2p5గా రాస్తున్నాం. తర్వాత 3s2 3p5, 4s2 4p5, 5s2 5p5, అట్లనే 6s2 6p5గా మనము రాయాలి. అయితే ఇటువంటి వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను చూసినట్టయితే వీటి సాధారణ బాహ్య కర్పూర ఎలక్ట్రాన్ విన్యాసము అనేది NS2NP5 అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చూడండి, హాలోజన్లన్నీ కూడా ద్విపరమాణుక సమయోజనీయ అణువులుగా ఉంటాయి. చూడండి, హాలోజన్ల యొక్క పరమాణుకత ఎంత అంటే 2. చూడండి, O2 పరమాణుకత ఎంత అంటే 2, N2 పరమాణుకత ఎంత అంటే 2. హాలోజన్లను X2తోనే చూపిస్తారండి. హాలోజన్లను X అనే అక్షరంతో చూపిస్తాము. X2 F2 Cl2 Br2 I2గా రాస్తారు. నాట్ ఫర్ ద అయోడ్. ఎస్టటిన్ అనేది రేడియో ధార్మిక మూలకం కాబట్టి అది ఏక పరమాణుకంగా ఉంటుంది అన్నటువంటి విషయము. తర్వాత ఆ రేడియో ధార్మికతకు సంబంధించినటువంటి అంశాలను కేంద్రక రసాయనిక శాస్త్రంలో మనము గమనిస్తూ ఉంటాము. తర్వాత F2Cl2 Br2 I2లలో మనకు ఏ బంధం ఉన్నది అంటే సమయోజనీయ బంధం ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్, మీ అందరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ హాలోజన్ల ప్రత్యేక ధర్మాల గురించి, ప్రత్యేక అంశాల గురించి చూస్తే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగే అంశాలను గమనించినట్లయితే సూపర్ హాలోజన్ అని ఫ్లోరిన్ అంటారు. క్లోరిన్కి అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది. బ్రోమిన్ ఏమో అన్ని మూలకాలలోకెల్లా అంటే 115 మూలకాలు దాకా ఉంటే వాటన్నింటి లోపల ద్రవస్థితి లోపల ఉండబడే అలోహం ఏంటిదంటే బ్రోమిన్. నెక్స్ట్ ఘనస్థితి లోపల ఉంటూ ఉత్పతనము చెందే హాలోజన్ ఏంటిదంటే అయోడిన్. 4 ఒక భిన్నమైనటువంటి స్పెషాలిటీను కలిగి ఉండటం వల్ల వీటికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉందండి. ప్రతి ఎంట్రన్స్లలో ఎక్కువ అడుగుతున్నారు. ఇక ఎస్టటిన్కి వచ్చినట్లయితే ఇది రేడియో ధార్మిక మూలకం, మీ అందరికీ తెలుసు. వీటి లోపల భిన్న ప్రవృత్తిని చూపే మూలకం ఏదంటే ఫ్లోరిన్, క్లోరిన్. ఎందుకంటే అది మొదటి మూలకము. చివరి మూలకానికి రేడియో ధార్మికత లక్షణాలు ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్కసారి గమనిద్దాము, ఇందులోపల ఉండబడినటువంటి క్లోరిన్లు మాత్రం 2 వాయువులైతే బ్రోమిన్ మాత్రం ద్రవం కాగా అయోడిన్ మాత్రం ఘనస్థితి ఉంటుంది. అయితే పైనుండి కిందికి పరమాణు సైజు పెరిగిన కొద్దీ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము లేదా సాంద్రత పెరుగును. అంతర అణు ఆకర్షణ శక్తులు పెరుగుతున్నాయి కాబట్టి కనుక భౌతిక స్థితిలో మార్పు అనేది కనిపించదు. హాలోజన్లన్నీ కూడా దృశ్యకాంతిలోని ఒక వర్ణమును శోషించుకొని ఈ
హాలోజన్లన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వర్ణంను లేదా రంగును చూపిస్తున్నవి అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. చూడండి, ఈ హాలోజన్లు ఒక రకమైనటువంటి కాంతిని గ్రహించుకొని బయటికి ఎగ్జిబిట్ చేసే కలర్ వేరుగా ఉంటుంది. ఫ్లోరిన్ బయటికి కనిపిస్తున్నటువంటి ఎల్లో కలర్, అదే క్లోరిన్ అయితే ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. తర్వాత బ్రోమిన్ అయితే రెడిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అయోడిన్ వాయిలెట్ కలర్లో ఉంటుంది. గుర్తుంచుకోండి, ఫ్లోరిన్ ఎల్లో కలర్, క్లోరిన్ ఎల్లో గ్రీన్ కలర్, బ్రోమిన్ రెడిష్ బ్రౌన్ కలర్, అయోడిన్ వాయిలెట్ కలర్ లోపల ఉంటుంది. ఇక్కడ ఫ్లోరిన్ నుండి అయోడిన్ వరకు అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్ మనం తీసుకోవటం లేదు, ఎందుకంటే అది రేడియో దాంత మూలకం కాబట్టి. ఫ్లోరిన్ నుండి అయోడిన్ వరకు ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే M-M బాండ్ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఫ్లోరిన్ నుండి అయోడిన్ వరకు పరమాణువులు మరియు అయాన్ల యొక్క పరిమాణము క్రమంగా పెరుగుతుందండి. మీరు ఫ్లోరిన్ నుంచి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్ వరకు పోయినట్లయితే మనం ఎస్టటిన్ రేడియో ధార్మిక మూలకం కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసినట్లయితే మనం అయోడిన్ వరకు కనుక తీసుకున్నట్లయితే సైజులు క్రమంగా పెరుగుతున్నాయి అన్నటువంటి విషయం మనకు తెలుస్తున్నది. అదేవిధంగా అయనీకరణ శక్తి విలువలు మీ అందరికీ తెలుసు, ప్రతి గ్రూప్లో మనం చర్చించాము. అయనీకరణ శక్తి విలువలు పైనుంచి కిందికి వస్తున్నప్పుడు తగ్గుతూ ఉంటాయి. కారణం ఏంటంటే పరమాణు సైజులు పెరగటం, కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి వేలెన్స్ ఎలక్ట్రాన్ల పైన తగ్గటం వల్ల ఫ్లోరిన్ నుండి అయోడిన్ వరకు ఆయనీకరణ శక్తి విలువలు తగ్గుతున్నాయి అన్నటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. తర్వాత మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు చూడండి, ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు పరమాణు పరిమాణం పెరగటం వల్ల రుణ విద్యుదాత్మక విలువలు అనేవి క్రమంగా తగ్గుతూ ఉంటాయి. ఫ్లోరిన్ యొక్క రుణ విద్యుదాత్మక విలువను కనుక చూసినట్లయితే 4.0 లేదా 4 హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ, ఎక్కువ రుణ విద్యుదాత్మక ఉండబడిన మూలకం ఫ్లోరిన్. బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని టెలిఫోన్ ఫార్ములా ద్వారా గుర్తుపెట్టుకుంటాము అన్నటువంటి ఉద్దేశాన్ని గత గ్రూప్ లోపల మీకు చెప్పడం జరిగింది. టెలిఫోన్, వదిలిపెట్టండి, ఫోన్లో FON, ఎఫ్ అంటే ఫ్లోరిన్, O అంటే ఆక్సిజన్, N అంటే నైట్రోజన్. అత్యధికంగా రుణ విద్యుదాత్మకం ఉన్నది మొదటిది ఫ్లోరిన్ అయితే, రెండవది ఆక్సిజన్, మూడవది నైట్రోజన్, ఆ తర్వాత క్లోరిన్ అండి. ఈ విధంగా టెలిఫోన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకొని మనం వరుసగా ఉండబడినటువంటి రుణ విద్యుదాత్మక విలువలు కలిగినటువంటి వాటిని గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఫ్లోరిన్ 4.0 అయితే ఆక్సిజన్ 3.5, నైట్రోజన్ లేదా క్లోరిన్ల యొక్క రుణ విద్యుదాత్మకలు 3.0గా ఉంటున్నవి. 4, 3.5, 3 ఈజీ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో ఈ క్వశ్చన్ ఎంట్రన్స్లలో అడగటానికి స్కోప్ ఉన్నటువంటిది ప్రశ్న. రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి అన్ని మూలకాల్లోకెల్లా రెండవ స్థానం ఆక్రమించింది ఏది అంటే FONలో, రెండవ స్థానం ఆక్సిజన్, మూడవ స్థానం ఏదంటే నైట్రోజన్, మొదటి స్థానం ఏదంటే ఫ్లోరిన్. ఆటోమేటిక్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూడండి, ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా తగ్గుతూ ఉంటాయండి. మీ అందరికీ తెలుసు, ఎలక్ట్రాన్ ఎఫినిటీ పెరగాలంటే పరమాణు సైజ్ చిన్నగా ఉండాలి. చిన్నగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ తొందరగా గ్రహిస్తుంది, ఎక్కువ శక్తి రిలీజ్ చేస్తుంది. ఎక్కువ శక్తి రిలీజ్ చేస్తే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది. కానీ ఫ్లోరిన్ నుంచి అయోడిన్కి పోయిన కొలది సైజులు పెరుగుతాయి కాబట్టి ఎలక్ట్రాన్ సులభంగా లాక్కోలేదు లేదా గ్రహించలేదు. అంచేత వాటి యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఫ్లోరిన్ నుండి అయోడిన్కి పోతున్న కొలది క్రమంగా వాటి యొక్క అయోనైజేషన్ పొటెన్షియల్ విలువ లేదా ఆయనీకరణ శక్మపు విలువలు తగ్గుతుంటాయి అన్నటువంటి విషయాన్ని మనము అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ గ్రూప్లో క్లోరిన్కు అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉండటం మీరు గమనించాలి. కారణం ఏంటంటే దానికి సరి అయినటువంటి కన్సిడరబుల్ సైజ్ ఉండటము అనేది దానికి కారణము. తర్వాత ఒంటరి ఎలక్ట్రాన్ జంటల మధ్యన వికర్షణ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది త్వరగా ఎలక్ట్రాన్ గ్రహించగలిగి ఎక్కువ శక్తిని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఫ్లోరిన్ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మొత్తం మూలకాల్లోకెల్లా అత్యధికమైనటువంటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినది క్లోరిన్. మనము గతంలో చూసాము 4 ప్రధానమైనటువంటి వాటిలో. తర్వాత చూడండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ క్రమము చాలా ముఖ్యమైనదండి. ఇన్ జనరల్గా ఉండవలసిన దానికి కొంచెం భిన్నంగా ఉంటుంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. జనరల్గా ఫ్లోరిన్కి ఎక్కువ ఉండాలి, కానీ దాని రివర్స్ ఉంటుంది అంతే. క్లోరిన్ ముందుండి ఫ్లోరిన్, తర్వాత బ్రోమిన్, అయోడిన్. అదేవిధంగా
ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ క్లోరిన్ కంటే తక్కువగా ఉంటుంది. దానికి గల కారణం చాలా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో అడిగారు. ఈ లోపల కూడా అడగడానికి అవకాశం ఉన్నటువంటి చక్కటి ప్రశ్న, కాబట్టి కరెక్ట్గా ఆన్సర్ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది డియర్ ఫ్రెండ్స్. మరి ఒక్కసారి దీనికి సరైనటువంటి ఆన్సర్ను మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా చూడండి, ఒకసారి ఫ్లోరిన్ యొక్క చిన్న పరమాణు సైజు ఉండటం, తర్వాత ఫ్లోరిన్ పరమాణువు యందు అత్యధిక అంతరానుక ఎలక్ట్రాను జంటల వికర్షణ ఉండుట వలన దాని కారణంతోనే దీనికి ఫ్లోరిన్కు తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత ఫ్లోరిన్ పరమాణువు యందు ఖాళీ డి ఆర్బిటాలు లేకపోవటం కూడా దానికి ఇంకొక రీజన్గా మనం భావించవచ్చు. ఇక ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. మనము ఇనార్గానిక్ కెమిస్ట్రీలో గ్రూపుల కనుక వచ్చి సిలబస్లో ఇచ్చినటువంటి దాని ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, తర్వాత నైట్రోజన్ కుటుంబము చాల్కోజన్లో అంటే 6A గ్రూప్ అండ్ 7A గ్రూప్ మూలకాల్లోకెల్లా ముఖ్యంగా ఆక్సీకరణ స్థితుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారండి పేపర్ సెటర్. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది అక్కడ ఇమిడి ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ఏరియా లోపల జనరల్గా ప్రశ్నలు అడగడానికి కోసం ప్రయత్నం చేస్తుంటుంటారు. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి గమనించండి, NES2NP5 అంటే ఆక్సీకరణ స్థితులు గుర్తుపెట్టుకోవాలి అంటే NES2NP5 అంటే ఇది జడవాయువులో ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలంటే ఒక ఎలక్ట్రాన్ గ్రహించవలసిన అవసరం ఉన్నది. అది కనుక ఒక ఎలక్ట్రాన్ గ్రహించినట్లయితే -1 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటుంది. ఒకవేళ ఒక ఎలక్ట్రాన్ పంచుకొని బంధాలను కనుక ఏర్పరచుకున్నట్లయితే +1, మూడింటిని పంచుకున్నట్లయితే +3, 5 అలా 7ని పంచుకోవటం వల్ల +7. అంటే ఈ హాలోజనులు లేదా 7A గ్రూప్ మూలకాల యొక్క సాధారణమైన ఆక్సీకరణ స్థితులను కనుక చూసినట్లయితే -1, +1, +3, +5, +7 ఆడ్ నంబర్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ఒక ఫ్లోరిన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి మించిన అత్యధిక రుణ విద్యుదాత్మక కలిగిన మూలకం ఇక లేదు. కాబట్టి ఇది ఆల్వేస్ ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్ ఓన్లీ ద -1 ఆక్సిడేషన్ నంబర్, నాట్ ద ప్లస్ ఆక్సిడేషన్ నంబర్స్. ఎందుకు అంటే దీనికంటే ఎక్కువ రుణ విద్యుదాత్మక ఉన్నది వేరేది ఏమైనా ఉంటే ఇది పాజిటివ్ ఆక్సిడేషన్ నంబర్ చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికంటే ఎక్కువ రుణ విద్యుదాత్మక లేవు. కాబట్టి ఎప్పుడు ఎల్లవేళలా -1 మాత్రమే ఫ్లోరిన్ ఆక్సీకరణ స్థితిని చూపుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. దీనికి గల కారణము ఫ్లోరిన్ లోపల డి ఆర్బిటాల్ లేకపోవటముగా కూడా భావించవచ్చు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇందులో 7A గ్రూప్ మూలకాల్లో మనము ముఖ్యమైనటువంటి అంశాలు ధర్మాల గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నాము. హాలోజన్, హైడ్రోజన్ హ్యాలైడ్లు అంటే హైడ్రోజన్ హాలోజన్తో చేరినంతే వచ్చే వాటిని హైడ్రోజన్ హ్యాలైడ్లు అంటారు. వీటిని HXతో చూపిస్తారు. H2 + X2 gives rise to 2HX. హాలోజన్లు అనేవి హైడ్రోజన్తో చేరినంతే హైడ్రోజన్ హ్యాలైడ్లు ఏర్పడుతుంటాయండి. వీటి సాధారణ ఫార్ములా HX, HF, HCl, HBr, HI. వీటిలో ప్రధానంగా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడండి ఆమ్లత్వం మీద, బంధదైర్ఘ్యం మీద, తర్వాత నెక్స్ట్ వాటి స్థిరత్వానికి సంబంధించిన అంశాల మీద, అదేవిధంగా స్థితుల మీద అనేక రకాలుగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఈ హైడ్రోజన్ హాలైడ్లు ముఖ్యమైనటువంటి అంశంగా మీరు భావించండి. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి రియాక్షన్స్లో హైడ్రోజన్ యొక్క చర్యాశీలత పై నుంచి క్రిందికి క్రమంగా తగ్గుతుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. ఫ్లోరిన్ నుంచి అయోడిన్కి పోయినట్లయితే మీకు రుణ విద్యుదాత్మలు ఫ్లోరిన్ 4.0 అయితే క్లోరిన్ నెక్స్ట్ 3.0, బ్రోమిన్ 2.8, అయోడిన్ 2.5. అంటే ఆ విధంగా రుణ విద్యుదాత్మక విలువలు పైనుంచి కిందికి తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి వాటి యొక్క చర్యాశీలత కూడా తగ్గుతుంది. చర్యాశీలత తగ్గుతుంది అని చెప్పడానికి మీరు స్క్రీన్ పైన ఉండబడిన కొన్ని చర్యలను అబ్జర్వ్ చేస్తే మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాం మనం. మీకు తెలుసు ఫ్లోరిన్ను తయారు చేయడానికి సుమారుగా 100 సంవత్సరాల కాలం దాకా తీసుకున్నారండి. ఎందుకు అంటే ఇది దేంట్లో తయారు చేస్తే ఆ పాత్రతోనే చర్యలలో పాల్గొంటుంది. కాబట్టి చివరికి మాయిసన్ అనే సైంటిస్ట్ సక్సెస్ అవుతాడు. అతనికి నోబెల్ బహుమతి కూడా రావటం జరుగుతుంది. అయితే అటువంటి ఫ్లోరిన్కు అత్యధిక చర్యాశీలత ఉంటుంది. కాబట్టి ఫ్లోరిన్ హైడ్రోజన్తో చీకట్లు కూడా చర్యలలో పాల్గొనే హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఇక ఫ్లోరిన్ కంటే
కాస్త తక్కువ చర్యాశీలత క్లోరిన్ కాబట్టి ఇది కాంతి సమక్షం లోపల మాత్రమే జరుగుతుంది కాబట్టి హైడ్రోజన్ క్లోరిన్తో చర్య నుండి హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పాటు చేస్తుంది. దీన్ని ఒక కాంతి సమక్షంలో జరిగే చర్య కాబట్టి దీన్ని ఫోటోకెమికల్ రియాక్షన్ లేదా కాంతి రసాయనిక చర్య అంటారు. దీన్ని కాంతి రసాయనిక శాస్త్రం లోపల మనం చదువుతూ ఉంటాము. అదేవిధంగా ఇక బ్రోమిన్కి వచ్చినట్లయితే బ్రోమిన్ యొక్క చర్యాశీలత క్లోరిన్ కంటే ఇంకా తక్కువ కాబట్టి వేడి చేసినప్పుడు మాత్రమే బ్రోమిన్ అనేది హైడ్రోజన్తో చర్య నుండి హైడ్రోబ్రోమిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా అయోడిన్ విషయానికి వస్తే ఇంకా తక్కువ చర్యాశీలత ఉంటుంది కాబట్టి మిగిలిన వాటితో పోలిస్తే హైడ్రోజన్తో చర్య నొందాలంటే అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే చర్యలలో పాల్గొంటుంది. పై చర్యలను బట్టి స్పష్టంగా మీకు అర్థమైపోతుంది. ఫ్లోరిన్ నుంచి అయోడిన్కి వచ్చినట్లయితే చర్యాశీలత క్రమంగా తగ్గుతున్నట్టుగా మనకు తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, ఇందులోపల ముఖ్యంగా హైడ్రోజన్ బంధాలను బేస్ చేసుకొని ఒక హెచ్ఎఫ్ మాత్రమే ద్రవస్థితిలో ఉంటే మిగిలినవన్నీ వాయువులండి. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం మాత్రమే ద్రవస్థితిలో ఉండి మిగిలినవన్నీ వాయువులో ఎందుకు ఉంటున్నవి అనే దాని మీద ఎన్నో సందర్భాల్లో ప్రశ్న అడగటం జరిగింది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి గమనిద్దాము మనము హెచ్ఎఫ్ ఎందుకు ద్రవస్థితిలో ఉంటుంది అంటే దానికి కారణం దాని లోపల ఉండబడినటువంటి ఒక బలమైనటువంటి అంటే దాని లోపల ఉండబడినటువంటి హైడ్రోజన్ బంధాల వలన. యాక్చువల్గా హైడ్రోజన్ బంధాలు హెచ్ఎఫ్ చూడండి, హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోజన్ పాక్షిక ధనావేశము, ఫ్లోరిన్ పాక్షిక రుణావేశము. అదేవిధంగా నెక్స్ట్ అణువును తీసుకుంటే హైడ్రోజన్ పాక్షిక ధనావేశం ఉంటుంది కాబట్టి ఈ పాక్షిక రుణావేశం కలిగిన ఫ్లోరిన్ పాక్షిక ధనావేశం కలిగిన హైడ్రోజన్తో ఆకర్షింపబడుతుంది. కాబట్టి ఈ ఆకర్షణ బలాల వలన ఏర్పడినటువంటి బంధాన్ని హైడ్రోజన్ బంధము అంటారు. అంచేత హెచ్ఎఫ్ అణువులు దూరంగా ఉండవలసినటువంటి అణువులు హైడ్రోజన్ బంధాల కారణంతో అణువులన్నీ దగ్గరకు చేరటం వల్ల ఇవి ద్రవస్థితి లోపల ఉంటున్నాయి. కానీ వెరాస్ ఇన్ కేస్ ఆఫ్ HCl, HBr, HIL విషయం లోపల ఈ హైడ్రోజన్ బంధం ఏర్పడేంత ధృవాత్మకత అనేది వాటి లోపల లేదు కాబట్టి అవి వాయు స్థితి లోపల ఉన్నవి, హెచ్ఎఫ్ మాత్రమే ద్రవస్థితి లోపల ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము గమనించాను. ఫ్రెండ్స్ ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీటి స్థిరత్వ క్రమత్వం కూడా సేమ్ HF, HCl, HBr, HI మామూలుగా పై నుంచి కిందికి పోతున్న కొలది తగ్గుతున్నట్టుగా అత్యధిక స్థిరత్వం హెచ్ఎఫ్కు ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. హెచ్ఎఫ్ యొక్క బంధ ధైర్యం కూడా తక్కువగా ఉంటుంది, బంధ శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక స్థిరత్వం కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. తర్వాత ఆమ్లత్వానికి సంబంధించినటువంటి అంశాలు, బాష్పీభవన స్థానాలు, ద్రవీభవన స్థానాలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి మనం గమనిద్దాము. మీ అందరికీ తెలుసు హెచ్ఎఫ్ లోపల అంతరాణు ఆకర్షణ బలాలు ఉండటం వల్ల, అంటే అంతరాణు ఆకర్షణ బలాలు అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది హైడ్రోజన్ బంధాల వలన ఆకర్షణ బలాలు ఉంటాయి కాబట్టి వాటిని బాష్పంగా మార్చాలి అంటే ఎక్కువ శక్తి అవసరం కాబట్టి హెచ్ఎఫ్కి ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. వాటి యొక్క ఆర్డర్ను ఒకసారి మీరు స్క్రీన్ పైన మీరు గమనించండి. బాయిలింగ్ పాయింట్ యొక్క ఆర్డర్ ఆ విధమైనటువంటి క్రమంలో ఉంటుంది, వాటిలో హెచ్ఎఫ్ ఎక్కువగా ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ విషయంలో ద్రవీభవన ఉష్ణోగ్రతల విషయం లోపల కూడా హెచ్ఎఫ్ ఎక్కువగా ఉంటున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. తర్వాత క్షయకరణ సామర్థ్యాన్ని కనుక చూసినట్లయితే దేనికి క్షయకరణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది అంటే హెచ్ఐకి ఎక్కువ క్షయకరణ సామర్థ్యం అంటే హైడ్రోజన్ ఇచ్చివేసే గుణం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకు హైడ్రోజన్ ఇచ్చివేసే గుణం ఉంటుందంటే హెచ్ఎఫ్ నుండి హెచ్ఐకి పోయినట్లయితే హెచ్కు ఐకి మధ్యన ఉండబడే బంధ ధైర్యం పెరుగుతుంది, అందువల్ల సులభంగా హైడ్రోజన్ను విడుదల చేసే స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి హెచ్ఐకి ఎక్కువగా క్షయకరణ సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఆమ్లత్వము అంటే H+లను ఇచ్చేది ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. మీరు హెచ్ఎఫ్ నుండి హెచ్ఐ వరకు క్రమంగా ఆమ్లత్వం పెరుగుతుంది కాబట్టి హెచ్ఎఫ్ కంటే HClకి ఎక్కువ, HCl కంటే HBrకి ఎక్కువ, HBr కంటే HIకి ఎక్కువ. కాబట్టి ఆమ్లత్వ క్రమత్వాన్ని మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. హెచ్ఐకు అత్యధిక ఆమ్లత్వాన్ని కలిగి ఉంటున్నట్టుగా మనము గమనించాలి. అదేవిధంగా హెచ్ఎఫ్కు అత్యధిక అయానిక ధర్మాన్ని కలిగి ఉంటున్నట్టుగా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, హెచ్ఎఫ్కు బంధశక్తి ఎక్కువగా ఉండటం మూలంగా ఇది సులభంగా ఆయనీకరణం చెందదు. అంటే హెచ్కు ఎఫ్కు మధ్యన బంధ ధైర్యం తక్కువగా ఉండి బంధశక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఇది సులభంగా ఆయనీకరణం చెందదు, సులభంగా H+ ఆయాలను ఇవ్వదు. కాబట్టి ఇది ఒక రకంగా బలహీనమైనటువంటి ఆమ్లము హెచ్ఐతో పోల్చినప్పుడు. తర్వాత పైనుంచి కిందికి వస్తూ ఉంటుంటే బంధ ధైర్యము పెరిగి సులభంగా H+లను ఇచ్చివేసే గుణము పెరుగుట వలన హెచ్ఐకు అత్యధిక ఆమ్లత్వాన్ని కలిగి ఉంటున్నట్టుగా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకసారి వీటి యొక్క సంశ్లేషణ ఉష్ణములను కనుక గమనించినట్లయితే మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. HF > HCl, HBr, HI అంటే క్రమత్వమును మీరు ఒకసారి గమనిస్తే మీకే తెలిసిపోతుంది. అత్యధిక సంశ్లేషణ ఉష్ణములు కలిగినటువంటి సమ్మేళనం HF అయితే అతి తక్కువగా ఉండబడినటువంటిది HI అనేది తెలిసిపోతుంది.
వీటన్నిటి లోపల అత్యధిక స్థిరమైనటువంటిది హెచ్ఎఫ్ అన్న విషయాన్ని మనము మర్చిపోవద్దు. ఇక్కడ దాకా హైడ్రోజన్ హాలైడ్లకు సంబంధించినటువంటి విషయాలు. తర్వాత మనం నెక్స్ట్ చూడబోయే అంశం వీటిలో ఆక్సైడ్లకు సంబంధించినవి. ఆక్సైడులు వేటిలోనైనా చాలా ప్రధానమైనవండి. అది 6th గ్రూప్ అవ్వచ్చు, 7th కావచ్చు, లేదా ఏ గ్రూప్లోనైనా ఆక్సైడ్ల యొక్క స్వభావము, ఆమ్ల స్వభావము, క్షార స్వభావము, తటస్థ స్వభావము, వీటన్నిటి గురించి ద్విస్వభావాల గురించి చదువుతాము. కాబట్టి సాధారణంగా మీరు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో చూసినట్లయితే ఎక్కువగా ఆక్సైడ్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతుంటారు. కాబట్టి ఆ ఏరియా పైన పూర్తి పటుత్వాన్ని సంపాదించడం కోసం మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరము ఉంటుంది. హాలోజన్లన్నీ ఆక్సిజన్తో చర్య నొంపి వాటికి సంబంధించినటువంటి ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తుంటాయి. ఫ్లోరిన్ ఏర్పరిచే ఆక్సైడ్లను ఆక్సిజన్ ఫ్లోరైడ్లుగా పిలుస్తారు. చూడండి, ఫ్లోరిన్ ఏర్పరిచే ఆక్సైడ్లను ఆక్సిజన్ ఫ్లోరైడ్లు అంటారు. చూడండి, ఒక ఫార్ములాను రాసేటప్పుడు జనరల్గా తక్కువ రుణ విద్యుదాత్మక ఉన్నదాన్ని ముందుగాను, ఎక్కువ రుణ విద్యుదాత్మక ఉన్నదాన్ని తర్వాత రాస్తుంటారు. ఎగ్జాంపుల్ NaCl తీసుకుంటే తక్కువ రుణ విద్యుదాత్మక సోడియం, ఎక్కువ రుణ విద్యుదాత్మక క్లోరిన్. అదేవిధంగా అందుకోసమే ఈ పదాన్ని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆక్సిజన్ ఫ్లోరైడ్, ఆక్సిజన్ రుణ విద్యుదాత్మక తక్కువ 3.5, ఫ్లోరిన్ 4.0, కాబట్టి దీన్ని ఆక్సిజన్ ఫ్లోరైడ్గా పిలుస్తారు. ఇక మిగిలినటువంటి మూలకాలు ఏర్పరిచే ఆక్సైడ్లను హాలోజన్ ఆక్సైడ్లు అంటారు. ఈ ఆక్సైడ్లలో హాలోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +1 నుండి మొదలుకొని +7 వరకు వివిధ రకాల ఆక్సీకరణ సంఖ్యలను చూపిస్తూ ఉంటుంటాయి. ఈ ఆక్సీకరణ సంఖ్యలు అనేవి నెగిటివ్లో ఉండొచ్చు, లేదా జీరోగా ఉండొచ్చు, లేదా ఫ్రాక్షన్స్గా ఉండొచ్చు, లేదా పాజిటివ్గా ఉండొచ్చు. కానీ ఇక్కడ 7th గ్రూప్ మూలకాలలో మనము అనేక రకాల ఆక్సీకరణ స్థితులను గమనిస్తూ ఉంటాము. అయితే చూడండి, దీనికి సంబంధించినటువంటి ఆక్సైడ్లను కనుక చూసినట్లయితే హాలోజన్లు ఏర్పరిచే కొన్ని విలక్షణమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆక్సైడ్లను కనుక చూసినట్లయితే మీరు చూడండి, O2F2, OF2 అంటే ఫ్లోరిన్ యొక్క ఆక్సైడ్లు ప్రత్యేకమైనటువంటివి. ఆక్సిజన్ ఫ్లోరైడ్, డైఫ్లోరైడ్, ఆక్సిజన్ డైఫ్లోరైడ్, డయాక్సిజన్ డైఫ్లోరైడ్, ఆక్సిజన్ డైఫ్లోరైడ్. వీటన్నిటిలో చూడండి, మొదటి దాంట్లో O2F2లో +1 గాను, OF2లో +2 అన్న ఆక్సీకరణ సంఖ్యను చూపిస్తున్నటువంటి విషయము. ఫ్లోరిన్ విషయంలోనైతేనేమో -1ను చూపిస్తుంది. ఈ రెండింటి లోపల కూడా O2F2లో, OF2లో ఫ్లోరిన్ విషయంలో -1, అదే ఆక్సిజన్ అయితే O2F2లో +1, OF2లో +2ను చూపిస్తున్నటువంటి విషయం మనము గత గ్రూపులలో కూడా చర్చించడం జరిగింది. చూడండి, క్లోరిన్, మోనాక్సైడ్, డయాక్సైడ్, ఎగ్జాక్సైడ్, హెప్టాక్సైడ్ వాటిని వివిధ రకాల ఆక్సైడ్లను, బ్రోమిన్ యొక్క ఆక్సైడ్లను, అయోడిన్ యొక్క ఆక్సైడ్లను మనము క్లియర్గా స్పష్టంగా స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మోనో ఆక్సైడ్లలో +1 ఆక్సీకరణ సంఖ్యను, డయాక్సైడ్లలో +4 ఆక్సీకరణ సంఖ్యను, అయోడిన్ పెంటాక్సైడ్లో చూడండి +5 ఆక్సీకరణ సంఖ్యను, అట్లనే క్లోరిన్ ఎగ్జాక్సైడ్లో చూడండి +6 ఆక్సీకరణ సంఖ్యను, అలాగనే క్లోరిన్ హెప్టాక్సైడ్లో Cl2O7లో +7 ఆక్సీకరణ సంఖ్యను, ఇలా వివిధ రకాల ఆక్సీకరణ సంఖ్యలను కలిగినటువంటి సమ్మేళనాలను మనము వీటిలో గమనిస్తూ ఉన్నాము. తర్వాత చూడండి, O2F తర్వాత OF2లలో ఫ్లోరిన్ యొక్క ఆక్సీకరణ స్థితి, O2F2, OF2లలో రెండింటి లోపల, O2F2 మరియు OF2లలో రెండింటి లోపల కూడా వీటి ఫ్లోరిన్ యొక్క ఆక్సీకరణ స్థితి ఎప్పుడు కూడా మారదు, అది ఎల్లప్పుడూ -1గానే ఉంటుంది. ఇక ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థితులు మాత్రం O2F2లో మీరు గమనించాల్సింది మొదటిది O2F2, రెండవది OF2లో ఆక్సిజన్ది ఆక్సీకరణ సంఖ్య +2. ఎందుకు వీటిని స్పెషల్గా మనం గమనించాలి అంటే ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక స్పెషల్ విలక్షణత అనేది ఉన్నది కాబట్టి అడుగుతున్నాడు, కాబట్టి దానిపైన మనం గమనించాలి. ఫ్రెండ్స్, ఈ 7th గ్రూప్ మూలకాల్లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టాటిన్లలో మనము ముఖ్యంగా ఫ్లోరిన్ యొక్క ఉపయోగాలు చాలా చాలా ముఖ్యమైనటువంటివి. చూడండి, HF రూపంలో ఫ్లోరిన్ అనేది గాజు పైన ఏచింగ్ చేయటానికి ఉపయోగపడుతుంది, అంటే గాజు పైన రాతలను రాయటంలో. అయితే HF గాజుతో చర్య జరిపి హైడ్రోఫ్లోరోసిలిసిలిక్ యాసిడ్ను ఏర్పాటు చేస్తున్నది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. హైడ్రోఫ్లోరోసిలిసిలిక్ యాసిడ్ H2SiF6 మరియు సోడియం ఫ్లోరోసిలికేట్లను కూడా ఇస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.
ఏచింగ్ లోపల ఏర్పడుతున్నటువంటి పదార్థం పేరు లేదా ఆమ్లం పేరు అని అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, దీన్ని రాకెట్లలో ఫ్లోరిన్ విషయానికి వచ్చినట్లయితే దీన్ని రాకెట్లలో ఇంధనంగా వాడుతూ ఉంటారు. NaF, Na3F, AlF3 లాంటి వాటిని క్రిమి సంహారాలుగా కూడా ఉపయోగిస్తారు అన్నటువంటి వాటిని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత టెఫ్లాన్ చూడండి, గమనించండి ఫ్రెండ్స్, టెఫ్లాన్, ఫ్రియాన్ చూడండి, టెఫ్లాన్, ఫ్రియాన్ లాంటివి క్లోరిన్లకు సంబంధించినటువంటి CFC కాంపౌండ్స్. ఇక్కడ ఫ్రియాన్ డైఫ్లోరోమీథేన్, టెఫ్లాన్ అనేది చూడండి పాలీటెట్రాఫ్లోరో ఈథిలిన్ టెఫ్లాన్ అంటారు. వీటి యొక్క టెఫ్లాన్ను నాన్ స్టిక్ ప్యానెంల పైన ఒక పూతగా పూస్తారు. ఫ్రియాన్ అనేదేమో శీతలీకాన్నిగా ఫ్రిడ్జ్లలో ఉపయోగిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. టెఫ్లాన్, ఫ్రియాన్ అనేది చాలా ముఖ్యమైనటువంటివి. తర్వాత ఫ్లోరిన్ ఇతర హాలోజన్లతో తీవ్రమైనటువంటి చర్యను జరిపి అంతర హాలోజన్ అనే సమ్మేళనాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి విషయము మీ అందరికీ తెలిసినటువంటిదే. అదేవిధంగా ఫ్లోరిన్ ఒకవేళ కార్బన్తో కూడా చర్య జరిపినట్లయితే ఫ్లోరోక్లోరో కాంపౌండ్స్ అనేవి ఏర్పడుతున్నవి అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత AgF కరుగుతుంది కానీ కాల్షియం ఫ్లోరైడ్ మాత్రము కరగకుండా ఉంటున్నది అన్నటువంటిది గమనించండి. తర్వాత ఫ్లోరైడ్లు అయానికమైనవి, స్థిరమైనటువంటివి. చూడండి, సాధారణంగా ఫ్లోరైడ్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అయానిక స్వభావాన్ని కలిగి ఉండి అత్యధిక స్థిరత్వాన్ని కూడా కలిగి ఉంటున్నవి. తర్వాత దీంట్లో ఉదాహరణకు NF3 మరియు యురేనియం హెక్సాఫ్లోరైడ్ను తీసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. తర్వాత ఫ్రెండ్స్ గమనించండి, F3- ఆయానుగా ఏర్పడదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత బలమైనటువంటి హైడ్రోజన్ బంధం మూలంగా KHF2 అనేది ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, HF KFతోని చర్యలో పాల్గొన్నప్పుడు చివరి KHF2 అనే పదార్థాన్ని ఏర్పరుస్తాము. దీన్ని విద్యుత్ విశ్లేషణ చెందించడం ద్వారా మాత్రమే ఫ్లోరిన్ తయారు చేస్తుంటారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇది ఫ్లోరిన్ సంబంధించినటువంటి ఉపయోగాలలో ఫ్లోరిన్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రత్యేక ధర్మాలను కనుక చూస్తే మీకు తెలుసు, ప్రత్యేక ధర్మాలు భిన్నమైన ప్రవృత్తిని చూపుతున్నవి అన్నటువంటి విషయము. ఫ్లోరిన్ పరమాణు పరిమాణం చిన్నగా ఉండటం వలన దీనికి అత్యధిక ఆయనీకరణ శక్తి ఉంటుంది, అత్యధిక రుణ విద్యుదాత్మకతను కూడా కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత వీటిలో d ఆర్బిటాలు లేకపోవటం వల్ల ఒకే ఒక ఆక్సీకరణ స్థితి -1 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. అందువలనే ఈ ఫ్లోరిన్ అనేది మిగిలినటువంటి వాటితో భిన్నమైనటువంటి ప్రవృత్తిని చూపుతూ ఉంటుంది. తర్వాత అత్యధిక ఆక్సీకరణ సామర్థ్యము, అధిక చర్యాశీలతను కూడా ప్రదర్శిస్తున్నది. మీకు హాలోజన్లు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అన్నిట్లలో కూడా ఇవి మంచి ఆక్సీకరణ ధర్మాలను చూపుతూ ఉంటాయి. ఎందుకంటే సులభంగా క్షయకరణానికి లోనవుతాయి కాబట్టి వీటన్నిటిలో బలమైన ఆక్సీకరణ ఏది అంటే ఫ్లోరినే. తర్వాత ఇది ఎక్కువ రుణ విద్యాత్మకత కలిగి ఉండటం వల్ల ఎక్కువ చర్యాశీలతను కలిగి ఉన్నటువంటి విషయాన్ని కూడా మనము గమనించడం జరిగింది. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, ఫ్లోరిన్ అధిక సమన్వయ సంఖ్య కలిగినటువంటి సమ్మేళనాలను కూడా ఏర్పాటు చేస్తుంది. SF6 అట్లానే UF6 యురేనియం హెక్సాఫ్లోరైడ్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ లాంటి వాటిని ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత క్లోరిన్ గురించి మనము చదవబోతున్నాము. క్లోరిన్ యొక్క ఫార్ములా Cl2. క్లోరిన్కు అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగి ఉంటుందని, క్లోరిన్ అనేది విరంజన చూర్ణం లోపల ఉండి విరంజన చూర్ణాన్ని నీటి కనుక కలిపినట్లయితే ఘాటైనటువంటి వాసన కలిగినటువంటి క్లోరిన్ వలన క్లోరిన్ నీటి లోపల ఉండబడినటువంటి బ్యాక్టీరియా చనిపోతుంది. దాన్ని క్లోరినేషన్ ప్రాసెస్ అంటాము అని. ఆ విధంగా నీటిని శుద్ధి చేస్తాము అన్నటువంటి విషయం మీకు తెలిసినటువంటి విషయమే. అయితే క్లోరిన్ యొక్క అణుఫార్ములా చూసినట్లయితే Cl2. దీని యొక్క పరమాణుకత కూడా 2గా ఉంటుంది. జనరల్గా క్లోరిన్ రూపంలో కాకుండా క్లోరైడ్ రూపంలో లభ్యమవుతున్నట్టుగా, అది సముద్రపు నీటిలో లభ్యమవుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అందులో సముద్రపు నీటి లోపల సోడియం క్లోరైడ్ ఉన్నది. అందులో NaCl అనేది గమనించండి, సోడియం క్లోరైడ్ అనేది Cl- ఉంటుంది, Na+గా ఉంటుంది. అంటే ఇక్కడ క్లోరైడ్ రూపంలో లభిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. క్లోరిన్కు చర్యాశీలత ఎక్కువ కాబట్టి ఇది ఇతర మూలకాలతో చర్యలలో పాల్గొని క్లోరిన్ యొక్క సమ్మేళనాలుగా మారుతుంది. ఈ క్లోరిన్ యొక్క సమ్మేళనాలనే ఖనిజాలు అంటారు. క్లోరిన్ యొక్క ఖనిజాలను ముఖ్యంగా
తీసుకున్నట్లయితే క్లోరిన్ సంగ్రహించడానికి ముఖ్యమైనటువంటి పదార్థాలు కార్నలైట్, KCl-Mg, Cl2, 6H2O. దీన్ని డబుల్ సాల్ట్ అంటారండి. యుగ్మ లవణము అంటారు. KCl ఒక సాల్ట్, MgCl2 ఒక సాల్ట్. వీటిని కలిపి ఉంచడం కోసం నిక్షిప్తమై ఉండే 6 నీటి అణువులను కలిసి ఉంటుంది. ఇది కార్నలైట్. తర్వాత రెండోది హార్న్ సిల్వర్లో AgCl. దీని యొక్క ఫార్ములా చాలాసార్లు అడిగాడు. హార్న్ సిల్వర్ అనేది గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోపల కూడా, కాబట్టి గుర్తుంచుకోండి. తర్వాత సిల్విన్, KCl అనేది దీని యొక్క ఫార్ములా. తర్వాత మీరు గమనించండి, పారిశ్రామికంగా క్లోరిన్ను 2 పద్ధతులలో తయారు చేస్తుంటారు. ఒకటి NaCl జలద్రావణమును విద్యుత్ విశ్లేషణం చెందించడం ద్వారా క్లోరిన్ తయారు చేయవచ్చు. అంటే ఆక్వస్ NaClను విద్యుత్ విశ్లేషణ చెందించడం ద్వారా యానోడ్ క్యాథోడ్ను ఉపయోగించి ఇక్కడ మీరు ఆ ప్రాసెస్ ద్వారా క్లోరిన్ తయారు చేయవచ్చు. రెండవది ఏంటంటే పారిశ్రామికంగా తయారు చేసేటప్పుడు గలన NaClను అంటే ఫ్యూజ్డ్ NaClను విద్యుత్ విశ్లేషణ చెందించడం ద్వారా కూడా మనము క్లోరిన్ను తయారు చేయవచ్చు. ప్రస్తుత కాలంలో క్లోరిన్ను నెల్సన్ ఘటం పద్ధతిలో విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా తయారు చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసిందే. ఇది నెల్సన్ ఘటము పద్ధతిని ఉపయోగించి క్లోరిన్ తయారు చేయటం అనేది ముఖ్యమైనటువంటి ప్రస్తుత కాలంలో తయారు చేస్తున్నారు అన్నది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఈ క్రమంలో ఇక క్లోరిన్ యొక్క ఉపయోగాలు చాలా ముఖ్యమైనవండి. క్లోరిన్ మంచి విరంజనకారిణి అంటే రంగులను పోగొట్టేదానిగా పనిచేస్తుంది. తర్వాత బ్యాక్టీరియాలను కూడా నిర్మూలిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే చూసాము బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్ కలిసి ఉన్నప్పుడు. అదేవిధంగా క్లోరిన్కి సంబంధించినటువంటి సమ్మేళనాలు సాధారణంగా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువ అడుగుతుంటారండి. ఎందుకంటే ప్రధానమైనటువంటి సమ్మేళనాలే ఉన్నవి. అందులో క్లోరోఫామ్ ఎందరు తెలుసు, CHCl3. దీన్ని ట్రైక్లోరోమీథేన్ అంటారు UPSC పద్ధతి ప్రకారము. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ ప్రకారం క్లోరోఫామ్ యొక్క ఫార్ములా CHCl3. ఇది మత్తు పదార్థమైనటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి. తర్వాత హైడ్రోజన్ రీప్లేస్ అయినట్లయితే కార్బన్ టెట్రాక్లోరైడ్ అనే ఒక మంచి ఆర్గానిక్ సాల్వెంట్ ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని CCl4తో చూపిస్తుంటాము. అదేవిధంగా ఇథిలిన్ క్లోరైడ్ అంటే C2H2Cl2, ఈ ఇథిలిన్ క్లోరైడ్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది. DDT పారా డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథీన్. DDT యొక్క ఫార్ములా చూడండి, పారా డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ వంటి సమ్మేళనాలను ఏర్పాటు చేయడంలో క్లోరిన్ యొక్క పాత్ర చాలా ఉన్నది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది DDT కొన్ని సందర్భాల్లో అడుగుతున్న DDT ఫుల్ ఫామ్ కూడా అడుగుతున్నారని గుర్తుపెట్టుకోండి. కార్బన్ టెట్రాక్లోరైడ్ ఫార్ములా CCl4, క్లోరోఫామ్ ఫార్ములా CHCl3. అట్లాగనే ప్యాసిజీన్ COCl2 అండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్యాసిజీన్ COCl2 అంటే COCl2 అనేది ఒక రకమైనటువంటి వాయువు అండి, విషవాయువు. అది డేంజరస్ గ్యాస్, కార్బొనైల్ క్లోరైడ్ అంటారు. దాన్ని COCl2గా దాని ఫార్ములాను తెలియజేస్తుంటుంటారు. తర్వాత క్లోరిన్ విషయంలో ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లను కనుక గమనించినట్లయితే క్లోరిన్ వాయువు స్టార్చ్ అయోడిన్ పేపర్ను నీలపు రంగు లోపలికి మారుస్తూ ఉంటుంది. ఇక క్లోరిన్ సంబంధించిన సమ్మేళనాల్లో క్లోరిన్ యొక్క మోనో ఆక్సైడ్లో ఆక్సిజన్ sp3 సంకరకరణాన్ని చెంది ఉంటుంది. మీకు షార్ట్ కట్ మెథడ్ ద్వారా సెంటర్ ఆటమ్ అనేది ఏ సంకరకరణంలో పాల్గొంటుందో మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, ఆక్సిజన్ పరమాణువునకు 2 క్లోరిన్ సమయోజనీయ బంధాల ద్వారా బంధించబడి అణువు కోణీయ ఆకృతి లోపల ఉంటున్నది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. తర్వాత దీని యొక్క బంధ కోణాన్ని కనుక చూసినట్లయితే 111 డిగ్రీల బంధ కోణాన్ని కలిగి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇది కోణీయ నిర్మాణము, బంధ కోణము 111, sp3 సంకరకరణాన్ని కలిగి ఉంటుంది. ఆక్సిజన్ ఇటు Cl ఇటువైపు Cl అంటే Cl2O అంటే క్లోరిన్ మోనోఆక్సైడ్ లోపల ఆ విధమైనటువంటి నిర్మాణం ఉంటున్నదిగా మనం గమనించాలి. ముఖ్యమైనటువంటి పాయింట్లలో మనం చూసినట్లయితే విరంజన చూర్ణం కూడా ఈ 7th A గ్రూప్ లోపల చాలా ముఖ్యమైనటువంటిది. విరంజన చూర్ణం యొక్క ఫార్ములా CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఇక చూడండి, కాల్షియం క్లోరో హైపోక్లోరేట్ను విరంజన చూర్ణము అంటారు. తర్వాత సాధారణంగా దీని ఫార్ములాను CaOCl2గా రాస్తారు. తడి లేనటువంటి Cl2ను పొడి సున్నముల మధ్యన చర్యను ఉపయోగించి
బాక్మన్ ప్లాంట్ విధానంలో పారిశ్రామికంగా విరంజన చూర్ణాన్ని తయారు చేస్తారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇందులో చాలా సందర్భాల్లో బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా అడుగుతున్నారు. CaOCl2. నెంబర్ 2, CaOCl2లో ఒక ప్రత్యేకత ఏంటంటే క్లోరిన్ యొక్క ఆక్సీకరణ సంఖ్యలు +1గా ఉంటుంది, -1గా ఉంటుంది. ఒక క్లోరిన్ -1 చూపిస్తే రెండవ క్లోరిన్ +1 చూపిస్తుంది. అంటే భిన్నమైనటువంటి ఆక్సీకరణ సంఖ్యలు ఒకే సమ్మేళనం లోపల ఉండి వేరు ఆక్సీకరణ స్థితులను చూపిస్తున్నటువంటి సమ్మేళనం బ్లీచింగ్ పౌడర్ కాబట్టి దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగినది. కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు గమనించండి, బాక్మన్ ప్లాంట్ను ఉపయోగించి మనము ఈ బ్లీచింగ్ పౌడర్ను తయారు చేస్తాము. ఈ బ్లీచింగ్ పౌడర్ను తయారు చేయడానికి తడి లేనటువంటి క్లోరిన్ను మనము సున్నం గుండా పొడి సున్నంలో గుండా రసాయనిక చర్యను కనుక కావించినట్లయితే మనకు అక్కడ విరంజన చూర్ణం అనేది ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. చూడండి, మళ్ళొకసారి గమనించండి. ఇక్కడ సాధారణంగా దీని ఫార్ములాను CaOCl2గా సూచిస్తారు. తడి లేనటువంటి క్లోరిన్ను పొడి సున్నంల మధ్యన చర్యను ఉపయోగించి బాక్మన్ విధానంలో పారిశ్రామికంగా విరంజన చూర్ణాన్ని తయారు చేస్తారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విరంజన చూర్ణం యొక్క ఫార్ములా ఒకటి ఇంపార్టెంట్, CaOCl2. దీంట్లో క్లోరిన్ యొక్క ఆక్సీకరణ సంఖ్యలు +1 -1, ఇది రెండవ ఇంపార్టెంట్. ఈ విరంజన చూర్ణమును తయారు చేస్తున్నప్పుడు ఉపయోగించే పదార్థాలు ఏంటివి? ముడి పదార్థాలు. ఆ ఉపయోగిస్తున్నటువంటి బాక్మన్ ప్లాంట్ పేరు మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. విరంజన చూర్ణం అనేది లేత పసుపు రంగు చూడండి మరియు ఘాటైనటువంటి క్లోరిన్ వాసన కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైనా విరంజన చూర్ణాన్ని మీరు బ్లీచింగ్ పౌడర్ని తీసుకొని దగ్గర మీరు ముక్కుకు సమీపం లోపల పెట్టి చూడండి, ఘాటైనటువంటి వాసన కలిగి ఉంటుంది. వెంటనే దాన్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. దానికి గల కారణం ఏంటంటే ఘాటైన వాసన కలిగి ఉండటమే అనేది. తర్వాత మనము 7th గ్రూప్ మూలకాల గురించి చదువుతున్నప్పుడు అందులో అంతర హాలోజన్ సమ్మేళనాలు. ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే ఒకే గ్రూపు లోపల ఉండబడినటువంటి మూలకాలు అదే గ్రూపులోని వివిధ మూలకాలతో చర్యలలో పాల్గొని కొత్త రకమైనటువంటి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తే అటువంటి వాటిని అంతర హాలోజన్ సమ్మేళనాలు అంటారండి. అంటే ఇన్ జనరల్గా ఇటువంటిది వేరే గ్రూపులలో తక్కువగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ గ్రూప్లో స్పెషల్గా వీటికి ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నదండి. అందుకోసమే అంతర హాలోజన్ సమ్మేళనాలు మిథ్యా హాలోజనులు అనేవి రెండు ముఖ్యమైనటువంటివి. ఆక్సైడులు, అంతర హాలోజన్ సమ్మేళనాలు, మిథ్యా హాలోజన్లు, హాలోజన్ల యొక్క భౌతిక ధర్మాలు, విరంజన చూర్ణముకు సంబంధించినటువంటి అంశాలు చాలా ముఖ్యం. కాబట్టి వాటిని మనము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. ఇక్కడ మనము చూడాల్సినటువంటి అంశం ఏంటంటే అంతర హాలోజన్లు. రెండు హాలోజన్లు ఒకదానితో వేరొకటి కలిసిపోయి సమయోజనీయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంటాయి. దీన్ని అంతర హాలోజన్లు అంటారు. ఉదాహరణకు చూడండి, కింద ఉండబడినటువంటి హాలోజన్ పైన ఉన్నటువంటి హాలోజన్తో కలిసి ఉదాహరణకు XX1, XX3, XX5, XX7 అంటే వివిధ రకాల ఫార్ములాలను కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తుంటాయి. XX1 అంటే ICl1, XX1 అంటే IClను మనం తీసుకోవచ్చు. XX3 అంటే X అంటే హాలోజన్, X3 అన్నా కూడా హాలోజన్. ఇక్కడ 3 ఉన్నవి, ఇక్కడ ఒక పరమాణువే ఉంటున్నది. క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ను మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒకసారి అయోడిన్ పెంటాఫ్లోరైడ్ను చూస్తే IF7 XX5 కిందకి వస్తున్నది. అలాగనే BRF5 బ్రోమిన్ పెంటాఫ్లోరైడ్, అయోడిన్ హెప్టాఫ్లోరైడ్ను IF7ను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అంతర హాలోజన్ సమ్మేళనాలకు ఉదాహరణ. అంటే మీకు ఏమర్థమవుతుందంటే హాలోజన్ల లోపల ఉండబడినటువంటి ఎస్టటిన్ తప్ప అందులోపల ఉండబడిన మూలకాలే వాటితోనే చర్యలలో పాల్గొని కొత్త రకమైనటువంటి సమయోజనీయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తాయి. వాటినే అంతర హాలోజన్లు అంటారు. ఇంగ్లీష్లోనైతే వీటిని ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటారు అన్నటువంటి విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో అంతర హాలోజన్లో ఫ్లోరిన్ పరమాణు కేంద్ర పరమాణువుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. చూడండి, అంతర హాలోజన్ సమ్మేళనాల్లో ఫ్లోరిన్ పరమాణువు అనేది కేంద్ర పరమాణువుగా ప్రవర్తిస్తుంది. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ల యొక్క గరిష్టమైనటువంటి సంఖ్యలు సమన్వయ సంఖ్యలను 3, 5, 7గా మనము గమనించవచ్చు. చూడండి, XX1 బదులు ఇక్కడ మనకు AX, AX3, AX5, AX7 అనే లాంటి వాటికి ఉదాహరణలు కొన్ని ఇవ్వడం జరిగినది. AX మోడల్లో CLF, BRF, BRCl, IBr, ICl లాంటివి.
అలాగనే AX3కి ClF3, BrF3, ICl3. అలాగనే AX5కు BrF5, IF5. AX7కి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సమ్మేళనం ఉన్నది, అది IF7గా గుర్తుంచుకోండి. అది ఎక్కువగా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నటువంటి బిట్. తర్వాత ఇక అంతర హాలోజన్ల యొక్క ధర్మాలను మీరు ఒకసారి గమనించండి. హాలోజన్ల మాదిరిగానే చూడండి, అంతర హాలోజన్లు బాష్పశీల వాయు పదార్థములు, కొన్ని అస్థిర సమ్మేళనాలు, కానీ విస్ఫోటకాలు మాత్రము కావు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఫ్రెండ్స్, ఇందులో ఇంకొక చిన్న అంశం ఏంటంటే మిథ్యా హాలోజన్లు అనే అంశం కూడా ఉన్నది. ఇందులో మిథ్యా హాలోజన్లు లేదా సూడో హాలోజన్లు, మిథ్య అంటే ఉత్తుత్తగానే లేదా ఉన్నది లేనట్టుగా కనిపించేటటువంటి, అంటే హైపోథెటికల్గా చెప్పేటప్పుడు ఆ పదాన్ని వాడుతుంటారండి. మిథ్యా హాలోజన్లు హాలోజన్లతో పోలిక కలిగినటువంటి అణువులను మిథ్యా హాలోజన్లు అంటారు. అంటే అవి హాలోజన్లు కావు, కానీ హాలోజన్ల యొక్క ధర్మాలను కలిగి ఉంటాయి కాబట్టి వాటిని మిథ్యా హాలోజన్లు అంటారు. ఈ క్రింది వాళ్ళలో మిథ్యా హాలోజన్ ఏది అంటారు? ఈ క్రింది వాళ్ళలో హాలోజన్ కానిది ఏది? గతంలో అడిగినటువంటి ప్రశ్న ఎట్లా ఉందంటే, ఈ క్రింది వానిలో హాలోజన్ అయినటువంటిది క్లోరిన్, నెక్స్ట్ చాల్కోజన్ అయినటువంటిది సల్ఫర్, నెక్స్ట్ జడవాయువులు అయినటువంటిది క్లోరిన్ అని ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చిండు. ఇందులో సరి అయినది కానిది ఏది అనే ప్రశ్న అట్లా అడుగుతున్నాడండి. కాబట్టి వీటిపైన ప్రతి టాపిక్ పైన మనకు కొంచెం కమెంటింగ్ కనుక ఉన్నట్లయితే మనము ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ను చేయడానికి అవకాశం ఉంటుంది. మిథ్యా హాలోజన్లలో చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ సయనోజన్ కనుక తీసుకున్నట్లయితే CN టేక్ ఇంటూ, నెక్స్ట్ తర్వాత ఆక్సీసయనోజన్ కనుక తీసుకున్నట్లయితే OCN టేకెన్ టు, థయోసయనోజన్ కనుక తీసుకున్నట్లయితే SCN టేకెన్ టు. నెక్స్ట్ అదేవిధంగా N3H లాంటి వాటిని మనము తీసుకోవచ్చు. CN2 అంటే X2ను పోలి ఉంటున్నాయండి, హాలోజన్ల ధర్మాలను పోలి ఉంటున్నవి. ఇవి హాలోజన్లు కావు, హాలోజన్ల ధర్మాలను పోలి ఉన్నాయి కాబట్టి వీటిని కూడా సూడో హాలోజన్స్ అంటారు. హాలోజన్లు ఏ విధంగా ధర్మాలను చూపించాయో ఇవి కూడా అదే విధంగా ధర్మాలను చూపిస్తుంటాయి కాబట్టి ఆ పేరును ఇవ్వడం జరిగినది. కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నాడు అంటే, ఈ క్రింది వానిలో సూడో హాలోజన్ కానిది ఏది, సూడో హాలోజన్ అయినది ఏది, ఈ క్రింది వానిలో హాలోజన్ అయినది ఏది, ఈ క్రింది వానిలో చాల్కోజన్ అయినది ఏది, ఈ క్రింది వానిలో నికోజన్స్ అయినటువంటిది ఏది, ఈ విధంగా కూడా అడుగుతున్నారు. కాబట్టి ఆ బేస్ మీద మనం చదవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత హాలోజన్ల వలె ఇవి బాష్పశీల వాయువులు, దీనికి పాలిమరిక్ రూపాలు ఉంటాయండి. HCN టేకెన్ N, CN టేకెన్ N మాత్రమే ఘనస్థితి లోపల ఉంటాయి అన్నటువంటి విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ హైడ్రో ఆమ్లంను ఏర్పరుస్తూ ఉంటుంటాయి HCl, HN3, SCN మొదలైనవి. వీటిలో ఆయాన్స్ ఏ విధంగా ఉంటాయంటే Cl-, N3-, Cn- రూపంలో ఉంటుంటాయి. తర్వాత సిల్వర్, లెడ్, సిల్వర్ మెర్క్యూరీలతో అవక్షేపాన్ని ఏర్పరుస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత అంతర సూడో హాలోజన్లను ఏర్పరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాలీ సూడో హాలైడ్లు, ఆయాన్లు ఏ విధంగా ఉంటాయో మీరు స్క్రీన్ పైన మీరు ఒకసారి గమనిస్తే మీకు తెలిసిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్, సయనోజన్ను యుద్ధంలో ఒక విషవాయువుగా ఉపయోగిస్తారు అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి బిట్టు కాబట్టి సయనోజన్లు యుద్ధంలో విషవాయువుగా ఉపయోగిస్తారు. అయితే క్లోరిన్ యొక్క ఆక్సి ఆమ్లాలలో చూడండి, HOCl, HClO2, SClO3, SClO4 మీ అందరికీ తెలుసు. క్లోరిన్ యొక్క ఆక్సి ఆమ్లాలు ప్రధానంగా 4 ఉంటే HOCl హైపోక్లోరస్ ఆమ్లము, క్లోరస్ ఆమ్లం అంటే SClO2, క్లోరిక్ ఆమ్లం అంటే SClO3, పరుక్లోరిక్ ఆమ్లం అంటే SClO4. ఇందులో ఈ 4 అండి క్లోరిన్ యొక్క ఆక్సి ఆమ్లాలు. బలమైనటువంటి ఆమ్లం ఏది అంటే మీ అందరికీ తెలుసు SClO4. ఇందులో మీరు గమనించాల్సింది బలహీనమైన ఆమ్లం ఏది అంటే HOCl అని. తక్కువ ఆక్సిజన్ ఉంటే తక్కువ ఆమ్లత్వాన్ని, ఎక్కువ ఆక్సిజన్ ఉంటే ఎక్కువ ఆమ్లత్వాన్ని, లేదా ఆక్సీకరణ సంఖ్య ఎక్కువ ఉంటే దాని యొక్క ఆమ్లత్వం ఎక్కువగా ఉంటున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాము. క్లోరిన్ యొక్క ఆక్సి ఆమ్లాలు అంటే క్లోరిన్ యొక్క ఆక్సైడ్లను, క్లోరిన్ యొక్క ఆమ్ల ఆక్సైడ్ నీటి లోపల కరిగితే ఏర్పరిచే వాటిని క్లోరిన్ యొక్క ఆక్సి ఆమ్లాలు అంటారు. ఇవి ప్రధానంగా 4 అని తెలుసు. HOClలో క్లోరిన్ ఆక్సీకరణ సంఖ్య +1గా ఉంటుంది. అట్లనే నెక్స్ట్ SClO2లో +3, SClO3లో +5 గాను, HCl
O4లో +7గా ఉంటున్నటువంటి విషయాన్ని మనం గమనించండి. తర్వాత మీరు స్థిరత్వాన్ని విషయంలో క్లోరిన్ యొక్క ఆక్సీ ఆమ్లాల్లో ఆయానం కనుక తీసుకున్నట్లయితే స్థిరత్వ క్రమం ఏ విధంగా ఉంటుందో చూడండి. స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ClO మైనస్ లెస్ దాన్, ClO2 మైనస్ లెస్ దాన్, ClO3 మైనస్ లెస్ దాన్, ClO4 మైనస్. అంటే పరుక్లోరిక్ ఆమ్లం నుంచి ఏర్పడినటువంటి ClO4 మైనస్కు అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటున్నట్టుగా తెలుస్తున్నది. ఇక ఆక్సీకరణ శక్తి విషయం లోపలనైతే ఏ విధంగా ఉంటుందో మీ ఆర్డర్ని ఒకసారి మీరు గమనిస్తే మీకే తెలిసిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి ఆమ్లత్వాన్ని విషయానికి రండి. ఇప్పుడే మనం చర్చించుకున్నాము ఆక్సిజన్లు దేంట్లో అయితే ఎక్కువ ఉన్నాయో దానికి ఎక్కువ ఆమ్లత్వం ఉంటుంది. SClO4 అంటే పర్క్లోరిక్ ఆమ్లము, ఇది చాలా బలమైనటువంటి ఆమ్లము అనేటువంటి విషయం మీకు తెలుసు. దానికంటే తక్కువ ఆమ్లత్వం HClO3, తర్వాత ఇంకా తక్కువ HClO2, ఇంకా తక్కువ ఉన్నటువంటిది HClO అనేది మనకు తెలుసు. తర్వాత వీటిలో బంధ కోణాలను కనుక గమనించినట్లయితే ClO2 మైనస్లో 111 డిగ్రీస్, ClO3 మైనస్లో 107 డిగ్రీస్, ClO4 మైనస్లో 109.5 డిగ్రీస్. తర్వాత వీటి యొక్క ఆకృతులను కనుక చూసినట్లయితే ClO మైనస్ అనేది ముద్గర ఆకృతిను, ClO2 మైనస్ ఏమో మీకు తెలుసు కోణీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అదే ClO3 మైనస్ అయితే త్రికోణీయ పిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటుంది. ClO4 మైనస్ చతుర్ముఖి ఆకృతి అంటే SClO4 అనేది టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ను కలిగి ఉంటున్నట్టుగా మనకు తెలుస్తున్నది. తర్వాత వీటి లోపల ఉండబడినటువంటి కొన్ని ముఖ్యమైన ఫార్ములాలండి 7th గ్రూప్లో తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి. దీన్ని నెంబర్ 1 ఒకటి క్లోరోఫామ్ CHCl3, రెండవది టియర్ గ్యాస్ ట్రైక్లోరో నైట్రోమీథేన్, ఇది బాష్పవాయువు అండి. తర్వాత మూడవది ప్యాసిజీన్ COCl2 కార్బోనైల్ క్లోరైడ్. ఈ 7th A గ్రూపు మూలకాల్లో ఎన్ని చదివినా చదవకపోయినా ఈ ఫార్ములాలు ఈ అంశాలు 100కు 100% గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మస్టర్డ్ గ్యాస్ ఇది కూడా ఒక విషవాయువు అండి. యుద్ధంలో ఉపయోగిస్తున్నటువంటి వాయువు విషవాయువుగా యూజ్ చేస్తారు. ఇక్కడ డైక్లోరో డైఈథలిన్ థయో ఈథర్ ClC2H4 -S అంటే థయో ఈథర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్గా మనం భావించవచ్చు. C2H4Cl. టెఫ్లాన్ మనం ఇప్పుడే చూసాము, పాలీటెట్రాఫ్లోరో ఈథలిన్ను టెఫ్లాన్ అంటాము. అదేవిధంగా ఫ్రియాన్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే చూడండి, ఫ్రియాన్ విషయాన్ని కనుక చూసినట్లయితే డైక్లోరోమీథేన్ను ఫ్రియాన్ అంటారు. దీన్ని శీతలీకరణగా వాడుతారు అన్నటువంటి విషయాన్ని మీకు చూశారు. ఇప్పుడే మనం చదువుకున్నాం విరంజన చూర్ణం గురించి, తయారీ దానికి సంబంధించిన ఫార్ములా. దాంట్లో CaOCl2 అంటారని, దీంట్లో క్లోరిన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +1 -1గా ఉంటుందని, తర్వాత ఇది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఏ ప్లాంట్ ద్వారా తయారు చేస్తారు అన్నటువంటి విషయం బాక్మన్ ప్లాంట్ అనే విషయాన్ని మనము గమనించడం జరిగింది. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనిస్తూనే ఉన్నారు వీటి యొక్క ఆక్సీకరణ శక్తులను కనుక చూసినట్లయితే అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఉండటం వలన 6th A గ్రూప్ మూలకాలు మంచి ఆక్సీకరణలుగా పనిచేస్తాయండి. ఇప్పుడు ఆవర్తన పట్టిక లోపల ఎన్నో మూలకాలు ఉన్నప్పటికీ కూడా మంచి ఆక్సీకరణలుగా 7th A గ్రూప్ మూలకాలు పనిచేస్తే మంచి క్షయకారణలుగా 1st A గ్రూప్ మూలకాలు పనిచేస్తాయి. మంచి అలోహాలేమో మంచి ఆక్సీకరణలుగా పనిచేస్తే మంచి లోహాలేమో మంచి క్షయకారణలుగా పనిచేస్తాయి. కాబట్టి ఈ క్రింది వాళ్ళలో మంచి క్షయకారణలు ఏవి అంటే 1st A గ్రూప్ మూలకాలు. ఈ క్రింది వాళ్ళలో మంచి ఆక్సీకరణలుగా పనిచేసేవి ఏంటివి అంటే 7th A గ్రూప్ మూలకాలుగా మనము చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత మొత్తం మూలకాల్లోకెల్లా అత్యధికమైనటువంటి బలమైనటువంటి ఆక్సీకారణి ఏంటిదంటే ఫ్లోరిన్. ఇది క్లోరైడ్ను క్లోరిన్ గాను, బ్రోమైడ్ను బ్రోమిడ్ గాను, అయోడైన్ను అయోడిన్ గాను, హైడ్రోజన్ సల్ఫైడ్ను సల్ఫర్గా ఆక్సీకరణం చెందించగలిగే ధైర్యము దమ్ము దేనికి ఉంటుంది అంటే ఫ్లోరిన్కి ఉంటుంది. అంచేత డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, ఫ్లోరిన్ యొక్క స్పెషాలిటీ గమనించినట్లయితే మూలకాలు అన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకతను కలిగి ఉండటం ఒక భిన్నమైనటువంటి కోణం అయితే, మూలకాలన్నింటిలో అత్యధిక చర్యాశీలతను కలిగి ఉన్నటువంటి వాటిల్లో కూడా ఫ్లోరిన్కు ప్రత్యేకతను కలిగి ఉన్నది. దీన్ని సూపర్ హాలోజన్ అంటారని, ఇది ద్విపరమాణు అణువుగా ఉంటుందని, దీన్ని తయారు చేయడానికి సుమారుగా 100 సంవత్సరాల కాలం దాకా తీసుకున్నారని, ఇది దేంట్లో తయారు చేస్తే ఆ పాత్రతో చర్యలలో పాల్గొంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాము. తర్వాత ఫ్లోరిన్ యొక్క సమ్మేళనాల గురించి కూడా మనము చూడటం జరిగింది ప్రధానమైనటువంటి వాటిలో. తర్వాత మీరు చూడండి ఆక్సీకరణ ధర్మము యొక్క క్రమాన్ని కనుక చూసినట్లయితే ఎక్కువ ఆక్సీకరణ చెందించే గుణం ఫ్లోరిన్కు, ఆ తర్వాత ఓజోన్కు, ఆ తర్వాత ఆక్సిజన్కు ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది క్లోరిన్ కంటే తక్కువ అయినప్పటికీ కూడా ఆక్సీకరణ ధర్మము మాత్రము ఫ్లోరిన్కు అత్యధికంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీరు
గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఎందుకు ఇది మంచి ఆక్సీకరణగా పనిచేస్తున్నది అంటే, ఫ్లోరిన్ యొక్క బంధ విచ్ఛేదక శక్తి క్లోరిన్ కంటే తక్కువ ఉండటం, ఫ్లోరిన్కు అధిక హైడ్రేషన్ ఉష్ణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ కారణాలతోని దానికి సంబంధించినటువంటి రీజన్గా మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము 7th గ్రూప్ మూలకాలలో గురించి మనం ఒకసారి చర్చించాము. చూడండి, 7th గ్రూప్ మూలకాలను హాలోజన్లు అంటారు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లను. ఇందులో ఫ్లోరిన్ సూపర్ హాలోజన్ అని, క్లోరిన్ అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉంటున్నట్టుగా, బ్రోమిన్ ద్రవ స్థితి లోపల ఉండబడే అలోహము, అయోడిన్ అనేది ఇక్కడ ఘనస్థితి లోపల ఉన్నప్పటికీ కూడా అది ఉత్పన్నం చెందే స్వభావాన్ని కలిగి ఉంటున్నటువంటి విషయాన్ని, తర్వాత ఈ 7th A గ్రూప్ మూలకాల లోపల వచ్చే వివిధ రకాల సమ్మేళనాలు, వాటి యొక్క ఫార్ములాలు, వాటి యొక్క ఉపయోగాలు, వాటి లోపల ఉండబడే ఆక్సీకరణ సంఖ్యల గురించి మనం చక్కగా చర్చించుకోవడం జరిగినది. ముఖ్యంగా క్లోరిన్ యొక్క ఆక్సీ ఆమ్లాలు చూడండి, HOCl, AClO2, AClO3, AClO4, వాటి యొక్క ఆక్సీ ఆమ్లాలలో బలమైనటువంటి ఆమ్లం ఏది, బలహీనమైన ఆమ్లం ఏది, వాటి యొక్క ఆక్సీకరణ స్థితులు, వాటి సంకర కణాల గురించి కూడా మనం చూడటం జరిగినది. కాబట్టి మీరు ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి. ఇంతటితో ఈ 7th A గ్రూప్ మూలకాల యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను చూడటం జరిగింది. థ్యాంక్ యూ.